शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः। హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు అయితే మరో మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈరోజు స్పెషల్గా అయితే మనకి సంకటహర చతుర్థి అండి. మంగళవారం రోజు రావడం అనేది విశేషంగా అయితే మనము ఈ సంకష్టని అయితే జరుపుకుంటూ ఉంటాము. మంగళవారము అంగారక సంకటహర చతుర్థిగా అయితే దీన్ని అయితే మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఈరోజు అయితే స్పెషల్గా అయితే మనము గణపతికి అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. మామూలుగా అయితే మాకైతే రెగ్యులర్గా అయితే ఇంటి దేవత మాకు శ్రీ రేణుకెళ్ళమ్మ దేవి, ఆమెకైతే తప్పకుండా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి మంగళవారం అయితే. ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే గణపతికి కూడా చేస్తూ ఉన్నాను. అంతే, మనకి ఇయర్లో ఒక సంవత్సరంలో మనకి 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ అయితే ఎక్కువగా అయితే రాదండి. రెగ్యులర్గా అయితే ఇయర్లీ వన్స్ అయితే వస్తూ ఉంటుంది. 2 టైమ్స్ అనేది అప్పుడప్పుడు ఉంటుంది. 3 టైమ్స్ అనేది అయితే నేను ఒక్కసారి ఏమో చూశానండి, అంతే. అంగారక చతుర్థి అంటాము మనం దీన్నే. మంగళవారం రోజు చవితి వస్తే దాన్ని సంకటహర చతుర్థిగా, అంగారక సంకటహర చతుర్థిగా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. విశేషంగా ఈరోజు టెంపుల్లల్లో, ఎస్పెషల్లీ వినాయక టెంపుల్లల్లో అయితే వినాయకుడికి అయితే ఈరోజు అయితే స్పెషల్ పూజలు అయితే చేస్తూ ఉంటారండి. 108 లీటర్లతో అయితే పాలాభిషేకం ఇంటి ఎక్కువే చేస్తూ ఉంటారండి కొన్ని టెంపుల్లల్లో. ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలి. కానీ మార్నింగ్ అయితే నా పూజ అయితే మంగళవారం రోజు కంపల్సరీ పూజ ఉంటుందండి. ఈరోజు కొంచెం స్పెషల్ అంతే. మార్నింగ్ నిద్ర లేవగానే నేను చెప్పాను కదండి, పూజ ఉన్న రోజు మాత్రం నేనైతే 4:30 లేదంటే 5 o'clock లేచేసి ఇంటి ముందలంతా క్లీన్ చేసేసుకొని, తర్వాత ముగ్గులంతా పెట్టేసుకొని స్నానం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర ఉన్నాయి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఈ మధ్య అయితే దేవుడి దగ్గర అయితే ఇంకా నేను ఏమీ క్లీనింగ్ అయితే చేసుకోలేదు. ఇల్లు చేంజ్ చేసామని చెప్పాను కదా, ఇంకొంచెం అయితే క్లీనింగ్ అయితే ఉందండి. ఇంకా దేవుని డెకరేషన్గా చేసుకునేటివి అయితే అవి ఏమీ ముట్టుకోలేదు. అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి డబ్బాలో, అవి తీసేసి ఒక రోజు అయితే ఆ పని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నార్మల్గా సింపుల్గా అయితే రెగ్యులర్గా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటున్నాను. ఇలా గడప పూజ అయితే చేసుకుంటానండి మంగళవారం రోజు. అలాగే ఫ్రైడే రోజు అయితే కంపల్సరీ గడప పూజ అనేది ఉంటుంది. సోమవారం రోజు అంతగా ఏమి చేయనండి, లైట్గా పసుపు చేసి బొట్లు పెట్టేసేసుకుంటాను. కాకపోతే గడప పూజ అనేది అయితే చేయను. ఈ రోజు అయితే స్పెషల్గా అయితే పూజ అంటూ చేసుకుంటాను గడపకి. మంగళవారం రోజు, శుక్రవారం రోజు అయితే గడప పూజ అయితే కంపల్సరీ ఉంటుందండి మా ఇంట్లో. ఆ తర్వాత తులసి దగ్గర అండి, తులసి దగ్గర అయితే కంపల్సరీ అయితే దీపం అయితే రెగ్యులర్గా అయితే ఆరాధన అయితే చేస్తూనే ఉంటాం, దీపారాధన. తులసికి చేస్తే చాలా మంచిదండి. తప్పకుండా అయితే తులసికి పూజ చేసుకోవడం అనేది అయితే అలవాటు అయితే చేసుకోండి. ఎందుకంటే మనము ఆ తులసి దగ్గరికి పోయినప్పుడు ఆ తులసి నుంచి వచ్చే వాసనే కానీ, దగ్గర నించున్న తులసి వాసన చూసిన, తులసి ముక్కని అంటే పట్టుకోవడం అంటే మనము దేవుడికి పూజిస్తున్నాం కనుక దాన్ని ముట్టుకోకూడదు. కానీ మామూలుగా అయితే తులసి ఆకులు రోజు అప్పుడప్పుడు తింటూ ఉంటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిదండి. నార్మల్గా తులసికి పూజ చేసుకోవడానికి ఒకటి పెట్టుకోండి, నార్మల్గా ఇంకా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అన్నట్టు ఒక మొక్క అయితే పెంచుకుంటూ ఉండండి. మంచిది, చాలా మంచిది. అది ఛాయ్లో వేసుకోవచ్చు, అలాగే మనం డికాషన్ లాగా చేసుకొని కషాయంలాగా చేసుకొని తాగొచ్చు, ఆ నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు. చాలా మంచిదండి. మనకి ఈ వర్షాకాలంలో అయితే ఎప్పుడు దగ్గులు, సర్ది అవుతూనే ఉంటుంది కదండి. దానికోసం అయితే మనము అల్లం టీ పెట్టుకున్నప్పుడు, అలాగే అల్లము ఇంకా మిరియాలు అవన్నీ వేసి కాచుకున్నప్పుడు మాత్రం ఈ తులసి ఆకులను కూడా వేసేసి కాచుకొని తాగామంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది ఎప్పుడన్నా నేను చేసినప్పుడు అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను తులసి దగ్గర అయితే ముగ్గులంతా పెట్టేసేసుకున్నాను. అలాగే తులసికి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇంట్లో అయితే దీపారాధన అయిపోయింది. ఆ తర్వాత తులసి దగ్గర చేసుకుంటూ ఉంటాను. ఈరోజు తిది మన గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత నేను తులసి దగ్గర అయితే చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు ప్రసాదంగా అయితే నేను ఇంట్లో అరటిపండ్లు ఉండే అండి. మామూలుగా అయితే మంగళవారం, శుక్రవారము ఏ సీజన్ పండ్లు ఉంటే ఆ సీజన్ పండ్లు అయితే పెడుతూ ఉంటాను. ఈరోజు స్పెషల్గా అయితే నేను ఏమీ తీసుకురాలేదు. కాకపోతే అరటిపండ్లు అయితే ఉన్నాయండి ఇంట్లో. నిన్న కూడా పెట్టాను, సోమవారం కదా అందుకని చెప్పేసి తీసుకొచ్చి ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి. దేవుడికి పెట్టేటివి అయితే మనం ఎప్పుడే కానీ యూజ్ చేసినవి అయితే అస్సలు పెట్టొద్దండి. దేవుడికి అంటూ తెచ్చినామంటే అవి సపరేట్గా పెట్టేసేయండి. ఇలా అయితే తులసి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను. తులసి పూజ అయిపోగానే నేను మళ్ళీ దేవుడి దగ్గర కొంచెము లాస్ట్లో ఉంటుంది కదండి హారతి ఇవ్వడము, అలాగే పాట చెప్పుకోవడం అంతా చెప్పుకున్న తర్వాత ఈరోజు అయితే కొబ్బరికాయ అయితే కొట్టిపించానండి నేను. కొబ్బరికాయ అంటే టెంకాయ అయితే మా వారైతే కొట్టాడు.
ఎందుకంటే ఈరోజు మంగళవారం అలాగే సంకటహర చతుర్థి వచ్చింది కదా, అందుకని చెప్పేసి అయితే నేను కొబ్బరికాయ కొట్టమన్నాను. నేను పూజ చేసుకునేది అయితే నార్మల్గా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మిగతాది ఏమన్నా ఉంటే మాత్రం మా వారితో చేపిస్తాను. తనకు కూడా ఇష్టం పూజ చేయడం అనేది. తను రెగ్యులర్గా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నూనె పోస్తాడు, అలాగే అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాడు. నేను కొబ్బరికాయ ఏమైనా కొట్టేది ఉంటే మాత్రం తనతోటే నేను చేపిస్తూ ఉంటాను. ప్రసాదం ఏమైనా చేస్తే కూడా తనతోటే పెట్టిస్తాను. నార్మల్గా నేను మార్నింగ్ పూజ అయితే ఏదన్నా పండు లేకపోతే పాలు, పచ్చిపాలు ఉంటాయి కదండి, పచ్చిపాలు బెల్లము అవి పెట్టేసి నేను పూజ కంప్లీట్ చేసుకుంటాను. తను చేసేటప్పుడు మాత్రం అవన్నీ అయితే నేను అరేంజ్ చేసి పెడుతూ ఉంటాను. మార్నింగ్ కదా నాకు కొంచెం హడావుడిగా ఉంటుంది, పూజ కంప్లీట్ చేసుకుంటాను తొందరగా. మళ్ళీ మా వారు చేసేటప్పుడు మాత్రం కొంచెం అవన్నీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తనతో అయితే చేపిస్తూ ఉంటానండి. ఇప్పుడైతే దేవుడికి ఆరతి అయితే ఇస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః, ఓం ఘనాధిపతే నమః అని అయితే మంత్రాలు అయితే చెప్పుకోండి. వీలవుతే లలిత సహస్రనామం చదవడము అలవాటు చేసుకోండి. లేదంటే ఆ 2 పదాలను చెప్పుకొని ఓం నమ శివాయ అన్న, ఓం నమో నారాయణ అన్న, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నా కానీ మనము అన్నీ చదివినంత విలువే ఉంటుందండి. అంత పుణ్యమైతే ఉంటుంది మనం ఈ నామాలు చెప్పుకోవడం వలన. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వంట దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను టిఫిన్కి అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టానండి. టిఫిన్ కోసం అయితే ఈరోజు ఉప్మా చేశాను. కొంచెం పూజ ఎక్కువ ఉన్న రోజులైతే తక్కువ ఉన్న వంటలు చేయడానికైతే నేను ఇష్టపడతానండి. ఎందుకంటే మనకు పూజకే టైం అయిపోతూ ఉంటుంది. పూజకే నాకు 1.5 అవర్, లేదంటే ఇంకా వేరే ఏమన్నా అరేంజ్ చేసుకున్నానంటే 2 అవర్స్ పడుతుందండి నాకు పూజ అనేది. లేదంటే కొంచెం తక్కువలోనే చేసేసుకుంటూ ఉంటాను. ఏమన్నా విశేషం ఉంటే మాత్రం ప్రసాదం చేసేది, అలాగే ఇంకా ఏదన్నా పండుగలకి ఇంకా సపరేట్ అండి. నార్మల్ డేస్లలో ఇంకేమన్నా విశేషంగా వస్తే మాత్రం కొంచెం టైం అయితే పడుతూ ఉంది. అందుకని చెప్పేసి ఈరోజైతే నాకు తులసి పూజ అలాగే గడప పూజ ఇంట్లో పూజ చేసుకునేసరికి 2 అవర్స్, మినిమం 1 అవర్ 45 మినిట్స్ అయితే పట్టిందండి. అది అయిపోయిన తర్వాత కిచెన్లోకి నేను వంట అయితే మామూలుగా అయితే టీ పెట్టిస్తాను, అలాగే వాటరు తనకైతే మొదలే పెట్టిస్తానండి మా వారికి. ఆ తర్వాత నేను టిఫిన్కి అయితే ఈరోజైతే ఉప్మా చేశానండి. ఉప్మా ఈజీగా అయిపోతుందండి నాకైతే ఉప్మా చేయడం అనేది. అందుకని ఈరోజు పూజ ఉన్న రోజు అయితే నేను ఉప్మా పెట్టుకుంటాను. మిగతా రోజులలో మాత్రం ఇడ్లీలు, దోశలు, పూరి, చపాతీ అవన్నీ చేస్తూ ఉంటాను. కానీ పూజ ఉన్న రోజు మాత్రం ఉప్మా లేదంటే కిచిడి అండి. అది కుక్కర్లో వేసేసి తొందరగా అయిపోయేటట్టు చూసుకుంటూ ఉంటాను. ఉప్మా అయితే చేశానండి. ఉప్మా అయితే తనకు పెట్టేశాను. అలాగే నేను మార్నింగే వాళ్ళకి టీ అయితే పెట్టించానండి. తనకి టీ తాగేశాడు. ఎప్పుడో 7:30కే తాగేశాడండి. ఇప్పుడైతే 8:45 అవుతుంది. తనకి ఉంటున్నానండి. తనకి పోసేసాను ఇప్పుడు మార్నింగే. ఇప్పుడైతే తనకి టిఫిన్ పెట్టాను. మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగలేదండి నేను. ఇప్పుడైతే వాటర్ తీసుకొని నిదానంగా కూర్చొని టీ తాగేసి మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. కొంచెం అయితే టీ తాగేటప్పుడు అయితే ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటానండి. నేను మరీ అడావుడిగా పడుకుంటూ అయితే ఏమీ తీసుకోను. ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టేసేసి పంపించేసి ఒక 1/2 అవర్ అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే టీ అయితే తాగుతాను. ఆ తర్వాత వంటకు సంబంధించిన ఏమన్నా ఉంటే చేసేసుకుంటాను. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, అందుకనే వంట అయితే తొందరగా చేస్తున్నానండి. పాలకూర ఫ్రై అలాగే సాంబార్ చేస్తున్నాను. పాలకూర అయితే కొంచెము అంతా ఖరాబ్ అయినట్టుగా ఉందండి. అందుకనే నిన్ననే నేను తీసి పెట్టానండి, అంతా కట్ చేశాను. అయినా కానీ కొంచెం పాడైపోయినట్టుగా ఉంది. మళ్ళీ ఒకసారి అయితే ఏరుకుంటున్నాను. ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు అయితే కొంచెం నిదానంగా నీట్గా ఏరుకొని వాటిని కడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకు అందులో ఇసుకుంటుంది, మట్టి కూడా ఉంటుందండి, సన్న ఇసుకుంటుంది. దానివల్ల మనకి కడుపులోకి పోయిందంటే మనకి లేనిపోని బాధలన్నీ వస్తూ ఉంటాయి. పిల్లలకైతే ఎస్పెషల్లీ కడుపు నొప్పి అలాగే ఫుడ్ పాయిజన్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ కాలంలో వర్షాకాలంలో ఇంకొంచెం నీట్గా మనము ఇంకొంచెం వాటి మీద ఫోకస్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకోవడం, అలాగే వండేటప్పుడు కొంచెం కేర్గా జాగ్రత్తగా ఉండడం అయితే చేయాలండి. ఈ వర్షాకాలంలో కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఎమ్మటే మోషన్స్ పెట్టడం, అలాగే కోల్డ్ కాఫ్ అయితే వస్తూ ఉంటాయండి. కొంచెం పిల్లలకు చేసి పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా చేసుకోండి. మనం అంటే పెద్దవాళ్ళము కొంచెం ఏదైనా తట్టుకోగలుగుతాం, కానీ చిన్నపిల్లలు కదండి, వాళ్ళు తట్టుకోవాలంటే కొంచెం బాధే వేస్తుంది. వాళ్ళు పడుతుంటే బాధ చూడాలంటే అయితే కష్టం అండి. నేనైతే తట్టుకోలేను. నా పిల్లలకి ఏమన్నా అయిందంటే వాళ్ళకు ఆల్మోస్ట్ ఏం కాకుండానే చూసుకుంటూ ఉంటాను.
కానీ ఎప్పుడూ ఏదో ఒకటి అవుతూనే ఉంటుందండి. బయట ఫుడ్ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను. అయినా కానీ వాళ్ళకి బయట వచ్చినారంటే ఏదో ఒకటి తీసుకొచ్చుకొని తింటూ ఉంటారు. వాళ్ళ డాడీతో తెప్పించుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ తను తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇష్టమైనవి అప్పుడప్పుడు అన్నీ తీసుకొచ్చి పెడతారు. లిమిట్గా తింటే పర్లేదండి, అతిగా తింటేనే కడుపంతా పాడవుతుంది. పాలకూర కడుక్కునేటప్పుడు అయితే అందులో ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో పాలకూరని వేసేసుకొని, పాలకూర అనే కాదండి, ఏదైనా సరే, మెంతికూర అయినా, తోటకూర అయినా, గోంగూర అయినా, ఇంకా మనకి బచ్చలాకు వేరే ఏమున్నా కానీ తీగతోటి పారే ఆకులు ఉంటాయి కదండి, ఆ వీటికైతే మనకు అంతగా అయితే మట్టి లేకపోతే ఇసుక అయితే అంతగా ఉండదండి. మనం కింద మనకి నేల మీద వచ్చే ఆకుకూరలు అయితే చాలా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు దాని మీద పడడము, అలాగే గాలి వచ్చినప్పుడు దాని మీద దుమ్ము పడడము ఎక్కువగా ఉంటుందండి. దాన్ని కొంచెం మనం ఒక 10 నిమిషాల వరకు అయితే నీళ్ళల్లో వేసి నానబెట్టేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే దాంట్లో ఉన్న మట్టి అయినా కానీ ఇసుక అయినా కానీ కిందికి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మనం ఒక 2 టైమ్స్ కడుక్కున్నామంటే సరిపోతుందండి. పెద్దగా ఉన్న దాంట్లో కొంచెం వెడల్పాటి గిన్నెలో అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను దాన్ని అయితే కడిగేసి పెట్టేసేసుకున్నాను. ఒకటే కట్ట తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజే ఉంది పాలకూర కట్ట. దాని కోసం అయితే నేను ఇప్పుడు ఓన్లీ ఫ్రై చేస్తున్నాను, అంతే. సాంబార్ చేస్తాను, సరిపోతుందండి. ఇంకా వేరే అయితే ఏమీ చేయలేదు. సాంబారు అలాగే పాలకూర ఫ్రై, ఈ 2. ఇంకా వాళ్ళకి కావాలంటే అప్పటికప్పుడైతే నేను పాపడాలు అయితే వేసిస్తూ ఉంటాను. పాపడాలు ఇందులో నేను ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి, వాటితోటే చేస్తున్నాను ఈ కర్రీని. ఆ మిరపకాయలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి అందులో వేస్తాను. ఒక ఆనియన్ అండి, మీడియం సైజ్ అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నదే తీసుకోండి. ఆనియన్ ఎక్కువ ఉంటేనే మనకి ఈ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 7-8 వెల్లుల్లి ఉంటాయి కదండి, వాటిని అయితే దంచి పెట్టుకోండి. పొట్టుతోట నేను దంచేస్తానండి, పొట్టంతా తీసైతే ఏమీ వేయను. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది, అలా వేస్తే మంచిగా అనిపిస్తుందండి. అందుకని నేను అలానే వేస్తూ ఉంటాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఏవైనా సరే నేను మళ్ళీ వండుకునేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటానండి. కానీ వండుకునేటప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి కడుక్కొని వంట చేస్తూ ఉంటాను. అదొకటి అలవాటు అయిపోయింది నాకు. ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొందరు ఆవాలు వేయరండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేను ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. అందులోనే ముందుగా దంచి పెట్టుకున్న మన గార్లిక్ ఉంది కదండి, అంటే వెల్లుల్లి పేస్టు, అదైతే వేసుకుంటున్నాను. కచ్చపిచ్చగా దంచుకోండి, అనేది మరి మెత్తగా అయితే ఏం అవసరం లేదు. అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి. నేను అది అవుతూ ఉంటేనే చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా, కొంచెం బయటకు వెళ్ళేది ఉందండి, అర్జెంటుగా అయితే చేస్తున్నానండి. అర్జెంటుగా చేస్తున్నానని చెప్పేసి టేస్ట్ లేకుండా అయితే ఏమి చేయను, కరెక్ట్గా చేసుకుంటాను. కొంచెం టేస్ట్ తగ్గినా కానీ మా వారు తినరు, మా పిల్లలు తినరు. వాళ్ళకి అన్ని రకాలుగా కరెక్ట్గా ఉంటేనే తింటారండి, లేకపోతే ఆ కూర అంతా పడేయాల్సిందే. అందుకనే ఆ పడేసేది అంతా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మళ్ళీ పడేయడం అంటే నాకు మనసు ఒప్పదు. అందుకనే నీట్గా టేస్టీగా వండి పెడతాను వాళ్ళకి. పాలకూర ఫ్రై అంటే నాకు కూడా ఇష్టమేనండి. నిన్న గోంగూర పప్పు చేశాను, అది కూడా కొంచెం ఉంది. సాంబారు ఇది అది అంత సరిపోతుంది. ఇంకా నైట్కి ఏమైనా చేస్తే అంతేగాని లంచ్కి అయితే ఇంతే అండి. ఇంకా మరీ ఎక్కువ అయితే ఏం పెట్టుకోలేదు. ఒక ఫ్రై ఉంటే బాగుంటుండే, వేరేది ఏదైనా కర్రీ, కానీ టైం లేదు నాకు. అందుకనే వీటితో అయితే ఈరోజు అయితే ఎక్కువ ఏం చేయట్లేదు. కొంచెం ఫ్రై అవుతాయి కదండి ఆనియన్స్, అవి అయిపోగానే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి పాలకూరలో. మనకు పాలకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెము ఫ్రై అంటే మొత్తం పొడి లాగా అయితే ఏమి చేయనండి దీన్ని నేను. ఫ్రై లాగా అంటే కొంచెం మనకి తడిగా ఉన్నట్టే ఉంటుంది ఫ్రై అనేది, మరి నీళ్ళలాగా ఉండదు, అలా అని మొత్తం పొడిలాగా అయితే ఏమి ఉండదు. నేను చేసే ఫ్రై అయితే కొంచెం మీడియంలో ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను. కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసుకున్నాను. పాలకూరను అయితే సన్నంగా తరుక్కోండి, ఊరికనే ఉడికిపోతుంది మనకి. ఒక 2 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత మనకి అది మొత్తం ఫ్రై అయిపోతుంది. కొంచెం నూనె అయితే పైకి తేలుతుందండి. అప్పుడు ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి. ఎక్కువ టైం అయితే పట్టదు మనకు. ఒక 8 మినిట్స్ 7 మినిట్స్లో మనకి కర్రీ అనేది అయితే అయిపోతుందండి. నేను ఆ లోపే అది ఫ్రై అయ్యే లోపే గిన్నెలన్నీ ఉన్నాయండి, ఆ గిన్నెలన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను.
మార్నింగ్ టిఫిన్వి అలాగే వంటకు సంబంధించినవి కొన్నే ఉన్నాయండి. గిన్నెలు అయితే ఎక్కువైతే లేవు. ఇంకా నేను తినలేదు టిఫిన్. అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఒక్కొక్కసారి టైము బయటికి వెళ్ళేది ఉందంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను. లేదంటే బద్ధకం అండి. అన్నీ ఒక్కసారి అయ్యిందాక చూసి అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి మూత తీసి ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. అంతే, అది మొత్తం మగ్గిపోయిందండి. నీట్గా ఉడికిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఇలా ఫ్రై అంటే నేను ఇలా చేస్తానండి. మరి డ్రైగా ఉండదు, అలా అని గ్రేవీ లాగా అనిపించదు. ఇలా ఉంటుంది, బాగుంటుందండి. మనకి ఎండుమిర్చి వేసి చేసినప్పుడు ఇట్లా చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతేనండి, మన పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సాంబార్ చేసేదైతే నేనైతే చూపించట్లేదు. ఇందులో నాకు టైం లెంతీగా ఉంటుందండి ఈ వీడియో అనేది. అందుకనే ఇంతవరకు అయితే స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.